జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బామ్మర్దే, చిన్న అనుమానం. అడుగు. ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసిన హాస్పిటల్లో నాలాంటి వాడికి ఏదైనా మంచి పోస్ట్ ఉంటుందంటావా? అత్తయ్య గారితో రికమెండేషన్ చేయించుకుంటాను. అది పశువుల హాస్పిటల్ కాదు బావా. అట్లాంటి చోట అయితే నిన్ను రికమెండేషన్ చేయమనేవాడినిగా. రివర్స్ పంచా? ఎప్పుడు మాకేనా ఏంటి? అందరూ భోజనాలకి రండి. వస్తున్నాం వస్తున్నాం. వీటికి మాత్రం రెడీగా ఉంటావు. అటు చూడు నిహారిక, నువ్వేమో వంటల జోలికి పోలేదు. ఆ అవన్నేమో మార్కులు కొట్టేస్తుంది చూడు. నిహారికకు వంట చేతనైతేనే కదా వంటగదిలోకి అడుగు పెట్టడానికి. ఏదో ఒక పని చేస్తూ నువ్వు కూడా మమ్మ అనిపించుకో. సరే పద. ఆల్ లేడీస్ ప్లీజ్ కమ్. అత్తయ్య గారు, మామయ్య గారు, అందరూ త్వరగా రండి. పదండి. కూర్చో కూర్చో. వసంత రారా. నిహారిక, అవని వడ్డిస్తుందిలే, నువ్వు వెళ్ళి శ్రీకర్ పక్కన కూర్చో. సరే. నిహారిక, నేనొక్కదాన్ని అయితే ఆలస్యం అవుతుంది. నువ్వు కూడా ఒక చేయి వేసావంటే తొందరగా అయిపోతుంది. అమ్మా, వంటలన్నీ అవనే చేసింది కాబట్టి అవనికి రెస్ట్ ఇచ్చి నిహారిక వడ్డించడం కరెక్ట్ అనిపిస్తుంది. వండేవాళ్ళకి వడ్డించాలి అన్న ఆశ బాగా ఉంటుంది తమ్ముడు. పల్లెటూర్లో అంతే. ఎందుకొచ్చిన గోలిది? ఇద్దరు కలిసి వడ్డించండి. నువ్వేంటి శ్రీకర్ గారి పక్కన కూర్చున్నా? బావ పక్కన కూర్చుంటే తప్పేముంది? కాబోయే వాళ్ళం మేం పక్క పక్కన కూర్చోవాలి. పర్లేదులే. చూడండి అత్తయ్య, అవని మాట వినడం లేదు. అరే, తప్పే ఉంది అత్తయ్య. ఎందుకు పంతం చూపిస్తుంది? భోజనం దగ్గర కూర్చున్నాక లేపకూడదమ్మా. అవని పరాయిదా ఏంటి? కూర్చొని. ఇక అందరూ ప్రశాంతంగా తినండి. అత్తయ్య గారు, ప్రార్థన చేయమంటారా? వద్దులే బావా, నువ్వు తిను. సరే అయితే. వసంత, ఆ నెయ్యి అందుకోవే. పప్పులో వేసి పట్టుబడితే పొద్దున వరకు లేవాల్సిన అవసరం లేదు. అది కానివ్వండి. ఆహాహా, అమోఘం, అద్భుతం. ఏమైనా అవని వంటలు అద్భుతం. నిహారిక వంటలు కూడా. చాలా ఆనందంగా కనపడుతున్నావు. ఇప్పుడు నీ ఆనందం
ఎలా ఆవిరైపోతుందో చూడు. ఆహా. అత్తయ్య, ఏంటమ్మా? అవని వికాస్ల పెళ్లి ముహూర్తాల సంగతేంటి? రేపు గురువుగారు వస్తున్నారు కదా, వికాస్ అవనిల జాతకాలు చూపించి మంచి ముహూర్తం పెట్టించేద్దాం. వికాస్ని కూడా బయలుదేరి రమ్మను. సరే అత్తయ్య. యాక్చువల్గా ఈ రోజే రమ్మని చెప్దాం అనుకున్నాను. మనకి ఫంక్షన్ దగ్గర సరిపోయింది కదా, రేపు రమ్మంటానులేండి. మా పెళ్లి రోజు వేడుకల నాడు రింగులు మార్పిద్దాం అనుకున్నాం, కుదరలేదు. రేపైనా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుని ముహూర్తం పెట్టించేద్దాం. అవని వికాస్ల పెళ్లి తొందరగా చూడాలనుంది. ఎంతైనా మీ మేనకోడలు కదా అత్తయ్య గారు. తొందరలోనే ఆ వేడుక జరిగిపోతుందక్కా. జరిగేవి జరగక మానవు, జరగనివి ఎన్నటికీ జరగవన్నట్టు ఏం రాసుంటే అదే జరుగుతుంది గాని తినండి తినండి తినండి. ముద్ద గొంతు దిగడం లేదు కదా అవని. నీకు ఎప్పటికప్పుడు అడ్డు తగులుతూనే ఉంటాను. రేపు గురువుగారికి నిజం చెప్పేస్తాం కాబట్టి వీళ్ళందరూ అనుకున్నట్టు జరగదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.